అఘోరి అంటే మనం చూస్తే భక్తి భావం కలగాలి. మరి వాళ్ళని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపించాలి. మరి కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చెక్కలు కొడుతున్న ఓ అఘోరి చూసుకుంటే రూటు సపరేటు. అడ్డుకుంటే పెట్రోల్ పోసుకుంటానని బెదిరిస్తుంది. అలాగే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరిస్తుంది. రోడ్డుపై గంటల తరబడి కూడా అందరి ముందు న్యూసెన్స్ చేస్తుంది. వాస్తవానికి అఘోరీలైతే జనంలోకి రారు. మరి అఘోరాలైనా చూసుకుంటే అఘోరీలు చూసుకుంటే కూడా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపస్సు చేస్తుంటారు. మరి కుంభమేళ సమయంలోనే ఈ ఒక జనం మధ్యకైతే వస్తుంటారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఒక అఘోరి ఎప్పుడు లేని న్యూసెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. నడి రోడ్డుపై కూడా ఈ అఘోరి చేసే చేష్టలు ఇటు జనానికి అటు పోలీసులకైతే చికాకు పెట్టిస్తుందని చెప్పొచ్చు. మరి ఈమె పేరు తెలీదు, అలాగే ఊరు తెలీదు, ఏం చేస్తుందో అంతకంటే అయితే ఎవరికి తెలియదు. అందరికీ తెలిసిందల్లా అఘోరినంటే ఆమె చేస్తున్న న్యూసెన్స్ అనమాట. మరి కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఆల్ ఆఫ్ సడన్గా మహబూబ్ నగర్లో ప్రత్యక్షమైంది మరి ఈ అఘోరి. అక్కడి జనానికైతే చికాకైతే తెప్పించేసింది. మరి దీంతో ఆమెనైతే తెలంగాణ బార్డర్ అయితే దాటించేశారు పోలీసులు. మరి మహారాష్ట్రకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఏపీలో ప్రత్యక్షమైంది ఈ అఘోరి. అక్కడ కూడా సేమ్ న్యూసెన్స్ రచ్చరేసింది. ఇక అనకాపల్లి అలాగే టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా అయితే చేసేది. మరి టోల్ గేట్ పేమెంట్ విషయంలో కూడా సిబ్బందికి అయితే వాళ్ళకి శాపనార్థాలతో కూడా చెమటలు పొట్టించిందని చెప్పొచ్చు. మరి పోలీసులు ఇలా ఊపిరి తీసుకునే లోపే మళ్ళీ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గరకైతే వచ్చి ఆత్మార్పణ చేసుకుంటానంటూ కూడా హల్చల్ కూడా చేయడం జరిగింది. మరి దీంతో ఆమెను బంధించి అఘోరి నుంచి బయటపడ్డారు మరి పోలీసులు. అప్పుడు ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ మహారాష్ట్ర సరిహద్దుల్లోకి వెళ్ళి అఘోరిని అయితే వదిలేశారు. మరి ఆ గండం గడిచిందనుకునే లోపే మళ్ళీ శ్రీకాళహస్తి ఆలయం దగ్గర హల్చల్ చేసింది మరి అఘోరి. ఇంకా ఆలయంలోకి అనుమతించకపోవడంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం కూడా కలకలమైతే రేపితే. మరి కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఎవరో ఈ అఘోరికి ఎర్రటి వ్రస్తాన్ని అయితే కట్టారు. మరి 2-3 రోజులైనా ఆ వ్రస్తాన్ని శరీరంపై ఉంచుకోలేదేమో, ఏమైనా అంటే తాను అఘోరిని అంటుంది. ఇక మంగళగిరిలో అఘోరి చేసిన న్యూసెన్స్ అయితే పీక్స్కి వెళ్ళిందని చెప్పొచ్చు. మరి విజయవాడకి వెళ్ళి బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన కూడా చేసింది. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలంటూ కూడా ఆ పోలీసులకు కూడా ఉలిక్కి పడేటట్టయితే చేయడం జరిగింది. ఆమెను తరలించే ప్రయత్నం కూడా చేశారు. ఇక తరలించే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో అయితే రగిలిపోయింది. దాడి చేసినంత పని అయితే చేసిందేమీ లేక చివరకు అఘోరిని తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి అఘోరాలంటే శివభక్తి సాధన శక్తి తప్ప మరేం చింతన ఉండదు. ఒకవేళ జనంలోకి వస్తే శ్మశానాలే ఆవసులుగా మలుచుకుంటారు. మరి ఈ అఘోరి మాత్రం ఇళ్ల మధ్యలో ఉంటుంది. నిత్యం జనంలో ఉంటూ హల్చల్ కూడా చేస్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ నానా రచ్చ చేస్తుంది. అక్కడ ఉండే వాళ్లతో గొడవ కూడా దిగుతుంది. నిజానికి గతంలో అఘోరులు ఎవరు ఇలా చేసిన సందర్భాలు కూడా మనకు లేవు, ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఈ అఘోరి మాత్రమే ఎందుకు ఇలా చేస్తుందన్నది కూడా అర్థం కాని ప్రశ్నగా మారింది. మరి ఈమెను చూస్తే అఘోరీలు ఇలా ఉంటారా అనే అనుమానం కూడా వస్తుంది. మరి ఇంతకీ అఘోరి సమస్య ఏంటి? మరి ప్రజలను ఎందుకు చికాకు పెడుతుంది? ఆ విషయం తెలియకే పోలీసులు అయితే తలలు పట్టేసుకుంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాలకు ఈ అఘోరి ఉపద్రవం ఎప్పుడు వీడుతుందో మరి వేచి చూడాల్సిందే.